హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చర్ల పట్టణంలో ఉన్నాము. సంజీవిని యోగాలయం. సో గురుగారితో ఉన్నాము. సో ఆయుర్వేదిక్ వైద్యం, ఇంగ్లీష్ వైద్యం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఇక్కడ ఏ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఆయుర్వేదిక్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, వైద్యం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురుగారికి వెల్కమ్ చేద్దాం. గురుజీ నమస్తే. ఎక్కువ ఎలాంటి అనారోగ్య సమస్యలకి మీరు ట్రీట్మెంట్ చేస్తారు? ఇక్కడ ఏ సమస్యకు ట్రీట్మెంట్ దొరుకుతుంది మీ దగ్గర? ప్రధానంగా అయితే మనిషికి ఉన్నటువంటి అన్ని రోగాలకి మనం వైద్యం చేయగలుగుతామండి. అన్ని రోగాలు దాంట్లో ప్రథమంగా ఏమిటి అంటే ఎక్స్పెషల్లీ ఈ క్యాన్సరు లేదా ఎయిడ్స్ ఇట్లా కొంచెం భయంకరమైనటువంటి. రెండవది ఏంటంటే ఈ రక్తం సంబంధించినటువంటి సమస్యలు అయితే మనం చాలా తొందరగా చేయలేము. మిగతా థైరాయిడ్ అనుకోండి, మెడ నొప్పి అనుకోండి, నడుమ నొప్పి అనుకోండి, కిడ్నీ స్టోన్ అనుకోండి, లేడీస్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, షుగరు, బీపీ కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది, కానీ సమూలంగా తీసేసే ప్రయత్నం అయితే మన దగ్గర జరుగుతుంది అన్నట్టు. ఇంకా దీంట్లో ప్రథమంగా చెప్పొచ్చేది ఏంటంటే, మనం చేసేది మొదట ఎక్కడైనా కూడా రోగ నిర్ధారణ అనేటటువంటిది ప్రథమమైనటువంటిది. రోగ నిర్ధారణ సరి అయిన విధంగా జరగకపోవడంతో రోగ నివారణ అవుతలేదు. ఇది ఇప్పుడు సమాజంలో చాలా క్లియర్ కట్గా సమాజం అంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ముఖ్యమైనటువంటి సమస్య. రోగం ఎక్కడుంటుంది, రోగం యొక్క లక్షణాలు ఏమిటి, రోగాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, దాని దగ్గరనే మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అదే ముఖ్యమైనటువంటి సమస్య కూడాను. ఒకటి అలోపతికి వస్తేనేమో ఇప్పుడు ప్రతి భాగానికి ఒకరొకరు విడివిడిగా తయారైనమాట. కంటికి ఒకరు, చెవికొకరు, గొంతుకొకరు, ఎముకలకొకరు, పొట్టకు సంబంధించి ఒకరు. ప్రతి దానికి ఏదైనా సమస్య అయితే మనం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం అనమాట. మోకాలు నొప్పి వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. ముందే ప్రిపరేషన్, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనేం చేస్తారు? చెప్పండి, మీ వ్యవహారము తెలియదు, మీ తిండి తెలియదు, మీ కథ తెలియదు, ఏం తెలియదు. చెప్పండి అనగానే మీ పేరు చెప్తారు. ఏమైంది? మోకాలు నొప్పి వస్తుంది. మోకాలు నొప్పి వస్తుందంటే ఎక్స్రే ఆర్ స్కానింగ్ ఆర్ ఏదో ఒకటి తీసుకురామంటారు అనమాట. 4 గంటలు వెయిట్ చేయాలి. సార్ ఏమొస్తుందో ఏం చెప్తారో, ఏం చెప్తారో. వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇక ఏం లేదు, ఈ 4 మాత్రలు వాడండి, లేదంటే ఈ 4 ఎక్సర్సైజ్ చేయండి, పోండి అని చెప్తారనమాట. అయిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాము. సార్ ఏం తగ్గుతలేదు సార్, ఏం చేద్దామంటే మళ్ళీ అది కాదు, సిటీ స్కాన్ చేయాలి, లేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ చూద్దామనేసి మళ్ళీ అప్పటికి అది అవుతుంది. ఒక 20,000 30,000 అవుతాయి. ఇప్పటికి ఒక నెల సమయం వృధా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అయిన తర్వాత సిటీ స్కాన్లో ఏదో కొంత సమస్య ఉన్నట్టుంది. ఖచ్చితంగా మళ్ళీ సిటీ స్కాన్లో కూడా ఏదో సమస్య తేలుతుంది. తేలిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఆపరేషన్ అది అంటారు. ఒకవేళ తేలలేదు అంటే అది నా సమస్య కాదు, నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు, భయపడుతున్నావు, నిద్రపోతలేవు, అది ఇది అని చెప్పేసి ఏదో 4 మాత్రలు రాసిచ్చి అనిపించుకొని బయటికి దొబ్బే ప్రయత్నం జరుగుతుంది తప్ప సమూలంగా వ్యక్తితోటి నీ వ్యవహారం ఏంది, నీ తిండి ఏంది, నువ్వేం చేస్తుంటావు, ఎట్లా చేస్తుంటావు, అవి అడిగేటటువంటి ఓపిక సమయం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు అంటే మన ఆరోగ్యాన్ని మన చేతులారా, మన మనసుతోటి, మన కళ్ళ ద్వారా మనమే చెడగొట్టుకుంటున్నాం. కాబట్టి వెళ్ళి వాళ్ళ మీద ఫోర్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక డాక్టరు సరైన విధంగా ట్రీట్మెంట్ జరగాలంటే 200 మంది అయితే ఒక రకంగా చేయొచ్చు, కానీ తన మీద 500 మంది కూర్చున్నప్పుడు తను కూడా ఏమి చేయలేని పరిస్థితి. తప్పు అంతా మనదే. వాటి గురించి పూర్తిగా అసలు ఏం అడగాలి, సమస్య అంటే అంత సమయం కూడా లేకపోవడమే. ఇప్పుడు 500 మంది అంటే ఆయనకున్న సమయం 10 గంటలు. 10 గంటలలో తన వ్యక్తిగత జీవితం ఏంది, ఆయన ప్రాక్టీస్ ఏంది, సంసారం ఏంది, ఆయన ఏం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అంటే కష్టపడిని బట్టి రిపోర్ట్ ఆధారంగా మందులు రాయడం తప్ప ఇంకేమీ అట్లా జరగటం లేదు. అందరూ చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అయితే ఒక్కళ్ళకి ఏమిటంటే కరోనా తర్వాత కొంత మార్పు అయితే ప్రారంభమైంది. కరోనా అప్పుడు అసలు కరోనాకు మందే లేదనేటటువంటి విషయము బహిర్గతమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటి ఓపెన్ ఛాలెంజ్ అయినప్పటికీ, ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ లక్షలు కరోనాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. చివరికి వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కొంత మనుషులలో మార్పు ప్రారంభమైంది ఆయుర్వేదం వైపు. అప్పటి నుంచి
మొగ్గు చూపుతున్నారు, ఇటువైపు చూడడం జరుగుతున్నది. గురూజీ మీరు అన్నప్పటికీ కొంత ట్రీట్మెంట్ అయితే కొంత నయమయ్యే పరిస్థితి కూడా ఉంది హాస్పిటల్లో, కొంతమందికి అయితే నయం అవుతుంది కూడా. అత్యవసరమైనటువంటి పరిస్థితులలో, ఎమర్జెన్సీ పరిస్థితులలో కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి. జరగదనేది ఏమి లేదు, ఎందుకంటే శాస్త్రయుక్తంగా సైన్స్ ప్రకారంగా మనం సైన్స్ నమ్ముతున్నాం, శాస్త్రాన్ని నమ్ముతున్నాం కాబట్టి అవుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం నేను ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే మనమే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాము. నిన్న మొన్న కూడా వాట్సాప్లలో చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేటటువంటి దానికి చాలా తక్కువ సమయము, తక్కువ ఖర్చు అవుతుంది. ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చెడగొట్టుకొని బాగు చేసుకోవడానికి అది అసంభవం, అసాధ్యం కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనిషిగానే మనం జాగ్రత్త పడితే మనం ఈజీగా, సులభంగా, అంటే నా దాంట్లో కూడా ఒక స్లోగన్ ఉంటుంది, రోగం వచ్చిన తర్వాత తగ్గడం అసంభవం, రోగం రాకుండా చూసుకోవడం చాలా సులభం. సో గురూజీ, ఇప్పుడు ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు ఇక్కడ హాస్పిటల్ని సంప్రదించాలా, ఆయుర్వేదిక్ని సంప్రదించాలా, ఏది బెటర్ త్వరగా తగ్గిపోవడానికి, నయం అవ్వడానికి? ముందుగా మనిషి యొక్క మనస్తత్వం మారాలి. తొందరగా తగ్గాలి అంటే అలోపతిలోనే శాశ్వతంగా తొందరగా తగ్గుతుంది. కానీ దానికి మూలం తెలుసుకోవాలి. శాశ్వతంగా రాకుండా ఉండాలి, మెడిసిన్ వాడకుండా కొద్ది రోజులలోనే తక్కువ కావాలి అనుకుంటే మాత్రం శాశ్వతంగా మూలంతో సహా తీసేయడానికి ఆయుర్వేదమే పనిచేస్తుంది. ఆయుర్వేదాన్ని నమ్ముకుంటేనే సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. అలోపతిలో మనం ఎంతైతే ఫాస్ట్గా తగ్గాలనుకుంటామో అంతే ఫాస్ట్గా యాక్షన్తో పాటుగా రియాక్షన్ కూడా ఉంటుంది దాన్ని. అప్పుడు కనపడకపోవచ్చు కానీ తాత్కాలిక ఉపశమనం ఖచ్చితంగా అవుతుంది, కాదు అనేది కాదు, కానీ అదొక కెమికలైజేషన్ కాబట్టి తప్పకుండా దాని యొక్క ప్రతిఫలము ఉల్టా కూడా ఉంటుంది, దాని ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి షుగర్ ట్యాబ్లెట్లు మనం వాడుతూ ఉన్నాం, మీ కొంచెం తగ్గింది, పర్సెంటేజ్ తగ్గింది అనే నంబర్ చెప్తున్నారు తప్ప ఆ లోపల తీసుకున్నటువంటి మెడిసిన్ వలన మిగతా అవయవాల మీద కూడా దాని యొక్క ప్రభావం కనపడుతూ ఉన్నది. 15-20 సంవత్సరాల తర్వాత దానికి సపోర్ట్గా ఇంకొక మెడిసిన్ వాడాల్సి వస్తుంది, దానికి సపోర్ట్గా ఇంకొక ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మల్టీవిటమిన్ అంటారు, బలానికి అంటారు, అట్లా ఏదో రకమైనటువంటి ఒక మెడిసిన్ అయితే వాడాల్సిన పరిస్థితే ఉంటున్నది. కంటిన్యూ వాడుతూనే ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ జీవితకాలం వాడుతూనే ఉండాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంకా దానికి నివారణ ఏముండదు, వాడుతూ ఉండాల్సిందే చనిపోయే వరకు అనేటట్టు మళ్ళీ డాక్టర్లే చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. ఎక్కువ మెడిసిన్ వాడడం కూడా మంచిది కాదు శరీరానికి అనుకుంటారు. కానీ ఈ బీపీలు, ఈ థైరాయిడ్లు ఉన్న వాళ్ళకు డైలీ తినడం అయితే తప్పదు. అది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది అనమాట. దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ తినొద్దు, టాబ్లెట్లు వేసుకోవద్దని కూడా డాక్టర్లు చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. వీలైనంత తక్కువ వాడాలి అని వాళ్ళే అనే సందర్భం. కానీ వేసుకోకపోతే తాత్కాలిక ఉపశమనం అయితే ఉండదు. సో దీనికి శాశ్వత పరిష్కారం ఆయుర్వేదికంలో ఉందా? థైరాయిడ్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బీపీ, షుగర్ లాంటి సమస్యలకు ఆయుర్వేదికంలో శాశ్వత పరిష్కారం ఉందా? ప్రథమంగా మనం రోగం దగ్గరికి వెళ్ళినప్పుడు మన వ్యవహారము, మన ఆహారము, మన యొక్క నిద్ర, అంటే మనం ఏ విధంగా తిరుగుతున్నాము, ఏం పని చేస్తూ ఉన్నాము, ఏమి తింటూ ఉన్నాము, మన యొక్క నిద్ర ఎట్లా ఉన్నది, ఇవి మనం సరి చేసుకుంటే రోగమే రాకుండా ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత రోగం తగ్గడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితే. కాకపోతే ఏంటి అంటే ఆయుర్వేదంలో శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకోవాలి, నియమాలు కూడా పాటించాలి. అంటే ఒక్కొక్క శరీర ధర్మశాస్త్రాన్ని బట్టి, వాళ్ళ యొక్క రోగాన్ని బట్టి, వాత, కఫ, పిత్తము. వాతం అంటే గ్యాస్, అంటే గ్యాస్కి సంబంధించిన సమస్యలు, పిత్తము అంటే ఉష్ణానికి సంబంధించిన సమస్యలు, వాత, పిత్త, కఫము అంటే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి లేదా తెమ్మడకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ మూడితోనే ఆయుర్వేదం మొత్తం ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఈ మూడిట్లను సమానం చేసుకోవడం సందర్భంలో ఆ శరీరతత్వాన్ని బట్టి కొన్ని ఆహార పదార్థాలు బంద్ చేసుకుంటేనే రోగం నయం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రోగం నయం కావాలి, కష్టపడకూడదు, కానీ సమస్య రాకుండా ఉండాలి, రోగం తగ్గాలి అనేది మాత్రం శాశ్వతమైనటువంటిది కాదు, సరి అయినటువంటి విధానం కూడా కాదు. మనిషే మారాలి. మనిషి తన వ్యవహారము, విహారము, ఆహారం మారితే, ముఖ్యంగా ఆహారం మారాలి. మీ శరీరం మీ అందుబాటులో ఉంటుంది, మీ శరీరం మీ చేతిలోనే ఉంది, మీరే కాపాడుకోవాలి.
డాక్టర్ దగ్గరికి పోతే కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఈ టెస్ట్లలో కొన్ని సందర్భాల్లో రాని పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. టెస్ట్లో ఏం లేదయా మేము ఏం చేయాలంటే కూడా మనం విన్నామన్నమాట. మనకేమో సమస్య ఉంటుంది, ఆ టెస్ట్లలో బయటపడదు, కానీ మనకేమో ప్రాబ్లం అవుతుంటుంది. డాక్టర్ గారు ఏమంటారంటే, అయ్యో నేను ఏమైనా పరీక్షలో తేడా వస్తే నేను ఏమైనా చేయగలుగుతాను కదా, టెస్ట్లో ఏం రావట్లేదు కదా, నేను ఏం చేయగలుగుతాను, నన్ను ఏం చేయగలుగుతారు, లేదు అంటే మీరు ఇంకా వేరే పక్కన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వేరే వాళ్ళని సంప్రదించండి అని చెప్పేటటువంటి ఈ సందర్భాలు కూడా చాలా మనం చూస్తూ ఉన్నాము, మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, మన వ్యవహారము, మన విహారము, మన తిండి, ఈ 3 మార్చుకోగలిగితే మనమే డాక్టరు. భారతదేశం ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడలేదు. పూర్వం నుంచి కూడా కృత, త్రేత, ద్వాపర, కలియుగంలో 2500 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంత హాస్పిటలైజేషన్ ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రధానంగా తిండిలో మార్పు చాలా వచ్చిందన్నమాట. మొత్తం కూడా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, చాలా విపరీతమైనటువంటి ఫుడ్డు కలుషితమవుతున్నదన్నమాట. నీరు కలుషితమవుతున్నది, గాలి కలుషితమవుతున్నది. ఈ 3 మన శరీరాన్ని నిర్దేశించేటివి. కాబట్టి మొత్తం కూడా చివరికి ఇంకా డీప్గా వెళ్తే ఏంటంటే, మనిషి యొక్క మనసు కూడా కలుషిత ప్రభావమే నడుస్తున్న కారణంగానే ఇన్ని సమస్యలు. ఈ కలుషిత ఫుడ్ నుంచి మనం రక్షించుకొని ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే మనిషి యొక్క మనస్తత్వం మారాలి. మొన్న కూడా పెద్ద మనుషులు చాలామంది చెప్తున్నారు ఏంటంటే, ప్రతి మనిషికి ఒక గోవు అవసరం అనేటటువంటిది ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నారు. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం డబ్బులు ఉండేవాళ్ళు సరదా కోసమని ఒక కుక్కను పెంచుకుంటారు తప్ప, కుక్క వలన మీకు నష్టం జరుగుతుంది, కానీ గోవు వలన కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఈ వాతావరణాన్ని కానివ్వండి, ఆహారాన్ని కానివ్వండి, మన ఇంటి పరిస్థితులను కానివ్వండి చక్కదిద్దేటటువంటిది గోమాత. గోమాతను ఎప్పుడైతే మర్చిపోతామో మనమంతా కూడా అనారోగ్యానికి పాలవుతాము. గోవు ఇంటి ముందలుంటే శ్రేష్టమైన మిల్క్ కానీ, మనకు అల్లుకోవడానికి పేడ కానీ, అనేక రకాలుగా గోమూత్రంలో కూడా సర్వరోగ నివారిణి, గోమయంలో కూడా ఈ యాంటీ బ్యాక్టీరియల్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ క్రిమి సంహారిని కూడా పనిచేస్తుంటుంది. ఇంతకుముందుకు పెద్దవాళ్ళందరూ కూడా ఇళ్లలో సాంపి చల్లేవాళ్ళు అనమాట. సాంపి చల్లడం వల్ల ఏంటంటే మన ఇప్పుడు కూడా సాంపి చల్లటము, లేదా గుమ్మటాలకు కొంచెం పసుపు పెట్టడం, ఇదంతా ఏంటి అంటే మనం పెద్దవాళ్ళు మనకు నేర్పినటువంటిది ఆరోగ్యం కోసం చేసినటువంటిది తప్ప ఈ సిల్లీగా కొట్టేసినటువంటి విధానం కాదనమాట. ఇప్పుడు కలర్లు వేస్తున్నారు, ఓకే కడుగుతున్నారు, అయిపోతుంది అనమాట. దానివల్లనే ఇండ్లలో ప్రతి ఇంట్లో 4 జతల చెప్పులు, కిచెన్లోకి ఒకటి, బెడ్రూమ్లోకి ఒకటి, హాల్లోకి ఒకటి, మళ్ళీ బాత్రూమ్లలో పోవడానికి ఇన్ని చెప్పులు వేయడం వల్ల కూడా నష్టం ఎక్కువ జరుగుతున్నది. యాంటీ బ్యాక్టీరియల్ అంటారు తప్ప మనమే కొనుక్కొచ్చుకుంటున్నాము, మనమే వాడుతున్నాము. ఆ చెప్పులు ఎక్కువ వాడడం వల్ల కూడా దానిలో కూడా కెమికలైజేషన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా నష్టం వాటిల్లుతున్నది. అందుకే గోమాత ఎప్పుడైతే వాళ్ళ ఇంటి ముందర ఉంటుందో, వాళ్ళు గోమాత దగ్గర ఉంటారో రోగాల్ని మొత్తం నయం చేసే గుణం ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు మన పూర్వీకులు కూడా చెప్తుంటారు ఏంటంటే, ఉదయం కనుక గోమాత బయటికి వెళ్ళేటప్పుడు ఊపురం నుండి తోక వరకు ఇట్లా అంటే తన యజమానికి ఏ విధమైనటువంటి పాలను నేను ఇవ్వాలి, మెడికేషన్ నేను ఇవ్వాలి అని చెప్పి గ్రహించుకొని ఆ రోజంతా కూడా ఆ యజమానికి మళ్ళీ మంచిగా అయ్యే వరకు ఆ చెట్టు యొక్క మూలికల్ని తింటూ ఆ యొక్క యజమానిని రక్షించేటటువంటి బాధ్యత కూడా మన గోమాత చేస్తుండేదని మన పెద్దవాళ్ళ ద్వారా వింటూ ఉన్నాము. ఒక చెయ్యి ఇట్లా ఊపురం నుంచి తోక వరకు ఇట్లా అనడం వల్ల ఆ గ్రాస్పింగ్ పవర్ గోమాతకు అంతా ఉండేది. శాస్త్రీయంగా ఈ యజమానికి ఈ లోపం ఉన్నది, కాబట్టి ఈ లోపం సరిచేయాలంటే నేను ఈ ఆహార పదార్థాలు తిని నా పాల ద్వారా యజమానికి నేను సరిచేయాలి అనేటటువంటిది మన శాస్త్రము పెద్దవాళ్ళంతా చెప్తున్నారు, ఋషులు మునులంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక గోమాత తప్పనిసరిగా అవసరం ఉన్నది. అంతకుముందుకు 300 కోట్ల జనాలు ఉన్నప్పుడు, 30 కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు 50 కోట్ల ఆవుల సంఖ్య ఉండేదన్నమాట. ఇప్పుడు ఆవుల సంఖ్య తక్కువ అయిపోయింది, జనాల సంఖ్య ఎక్కువ అయిపోయింది అనమాట. గోసంతతి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మంచి ఆరోగ్యాన్ని మనం ఫుడ్ పరంగా కానివ్వండి, ఈ రోగాలను పరిష్కరించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా ప్రధాన అన్ని రోగాలలో తప్పించుకోవడానికి ఫుడ్ అలవాట్లు మారాలి, ఆహారం, ఆయుర్వేదికంలో ఉండే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తే శరీర తత్వాన్ని బట్టి కొంత తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వేడి పదార్థాలు ఉంటాయి, వేడితోటి కొన్ని రోగాలు వస్తాయి, వేడి వస్తువులు తినరాదు. ఉదాహరణకి గుడ్డు అంటే కొద్దిమంది చాలామంది శాకాహారం అంటున్నారు, శాకాహారం కదా, అది మాంసాహారమే. ఇంకా రామ్దేవ్ బాబా గారు కూడా నవ్వుతూ చెప్తారు ఏంటంటే, గుడ్డు ఎట్లకెళ్ళి వస్తుంది, కోడికి ముడ్డిలోకి వెళ్ళి వస్తుంది, ముడ్డిలోకి వెళ్ళి వచ్చింది ఎవరైనా తింటారా?
తినరు, తినకూడదు. కానీ బయట వాళ్ళంతా ఏమంటున్నారు, దాంట్లో ఆ విటమిన్ వస్తుంది, ఈ విటమిన్ వస్తుంది, వచ్చిండొచ్చు కాక. కానీ ఇప్పుడున్నటువంటి పౌల్ట్రీ గుడ్ల వలన విషతుల్యమైనటువంటి ఆహారం తప్ప మంచి ఆహారం అయితే హాస్పిటల్లో చెప్తున్నారు కదా గురించి, డాక్టర్ ఇంతకుముందు మనం ప్రత్యేకంగా తిన్నాం, డైలీ ఒక గుడ్డు తీసుకొని జర బలంగా లేవు, డైలీ ఒక గుడ్డు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్లు ఏమో అసలు నాన్ వెజ్ అవాయిడ్ చేస్తేనే ఆరోగ్యం అని చెప్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణ పెద్దవాళ్ళందరూ చెప్పింది చెప్తాను. మన దగ్గర ఉన్నటువంటి నాటుకోళ్ళల్లో ఉన్నటువంటి పవరు, నాటుకోళ్ళల్లో ఉన్నటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి బాయిలర్ కోళ్ళల్లో లేదు. ఉదాహరణకి మీరు రాత్రి కనుక కోడిని కమ్మి ఉదయం కోసుకోవాలనుకున్నప్పుడు పొరపాటున ఎవరైనా తెరిస్తే దాన్ని పట్టుకోవడానికి ఒక 2 hours ఒక 4 మనుషులు కష్టపడితే తప్ప ఆ కోడి మీకు దొరకదు. కానీ అదే బాయిలర్ అయితే మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. దానికి ఒకటే పని, తినాలి, నీళ్ళు తాగాలి, పడుకోవాలి. గుడ్ల కూడా అయితే గుడ్లు ఎరగాలి, లేకపోతే పెద్దగా అయితే మాంసానికి ఉపయోగపడాలి, చికెన్కి ఉపయోగపడాలి తప్ప దాంట్లో అంత శక్తి లేదు. ఎందుకంటే దానికి ఇచ్చేటటువంటి మెడికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని బద్ధకస్తులు చేస్తుంది. ఆ బద్ధకస్తురాలి యొక్క శరీరాన్ని మనం తినడం వల్ల మనిషి కూడా అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. సో గురూజీ చాలా ఆయుర్వేదిక వైద్యం చేసే మంతెన సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఇంకా చాలా ఆయుర్వేద యోగాలయాల్లో మన దేశంలో ముఖ్యంగా ఎన్ని రోగాలు, ఎన్ని ముఖ్యంగా ఈ మన దేశంలోకి ఈ కోడి, బాయిలర్ కోడి, ప్యాకెట్ పాలు, సన్నుప్పు, పెంచిన చేప, ఈ 4 రావడంతో ఎన్ని రోగాలు. ఇవి మీ ఇంటికి గడప కూడా దాటొద్దు, ఇవి ఇంటికి గడప లోపలికి రాకముందు ఇన్ని రోగాలు లేవు, ఇవి ఖచ్చితంగా ఈ 4 వాడొద్దని చెప్పి చాలా పెద్ద పెద్ద ఆయుర్వేదిక వైద్యం చేసే వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఈ 4 అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకోవచ్చా? ఏదైనా కూడా తెల్లదాని వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందు మనం చిన్న ఉన్నప్పుడు ఒక 50-60 ఏళ్ళ క్రితం కూడా అంత దంపుడు బియ్యమే తినేటటువంటి వాళ్ళు. అంటే ఇంత సౌకర్యం లేదు, ఇన్ని లేవు కాబట్టి అప్పుడు ఏముండేది, ఎక్కువ తెల్లగా ఉండేది కావు బియ్యం. అప్పుడు బియ్యం దొరికేదే కష్టము, దొరికిన బియ్యం కూడా కలర్ ఉండేది, అది ఆరోగ్యానికి మంచిగా ఉండేది అనమాట. ఇప్పుడు బాగా తెలుపుగా ఉన్నటువంటివి పాలు అయినప్పటికీ, చక్కెర అయినప్పటికీ, ఉప్పు అయినప్పటికీ, పాలు అయినప్పటికీ, ఇంకా డీప్గా వెళ్తే ఈ పాలిష్ అస్సలు లేనటువంటిది, పాలిష్ బాగా తెల్లగా ఉన్నటువంటి పాలిష్ ఉన్నటువంటి బియ్యం వలన కూడా నష్టం జరుగుతుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల ఫ్యాట్ ఎక్కువవుతుంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఇంత ముందుకు తిన్న వాళ్ళందరూ కూడా కష్టపడేవాళ్ళు, శరీరాన్ని బాగా చెమట తీసేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టపడేటటువంటి మనస్తత్వం లేదు. వెనకటికి ఏం చేసేవాళ్ళు అంటే ఒక కోడికి వస్తే 5 మందికి సరిపోయేది. ఇప్పుడు ఒక కోడికి వస్తే ఒకరికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు కష్టం చేసేవాళ్ళు కాబట్టి ఆ కష్టము ఆ చెమట ద్వారా బయటికి వచ్చేసేది కాబట్టి అప్పుడు ఏ ఇబ్బంది కాదు. ఇప్పుడు శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది, సైన్స్ బాగా డెవలప్ అయింది, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అని మనం ఎంత అయితే సంతోషపడుతున్నామో, సైన్స్ డెవలప్ అయింది సంతోషం, టెక్నాలజీ బాగా సంతోషం. అన్నిటికంటే ప్రధానంగా ఏమైందంటే ఇవన్నీ ఎట్లెట్లా పెరుగుతున్నాయో అంతకంటే రెట్టింపు లెవెల్లో మన శరీరానికి పని తక్కువైంది. మన శరీరానికి పని తక్కువైన కారణంగానే ఇవన్నీ రోగగ్రస్తం అవుతున్నది. అందుకనే పర్టికులర్గా డాక్టర్లు కూడాను, అందరు డాక్టర్లు కూడాను ఇప్పుడిప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభం చేశారు ఏంటంటే వాకింగ్ కంపల్సరీ. ఇంకా కొద్దిమంది కొంచెం మన ఐడియాలజీ, భారతదేశం యొక్క ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు యోగా చేయండి, లేదంటే ధ్యానం ఉంటే ధ్యానానికి వెళ్ళండి, లేదంటే ఫిజియోథెరపీకి వెళ్ళండి అనేటటువంటి భావనలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనిషి యొక్క శరీరాన్ని కష్టపెడితే మీకు ఏ రోగం కూడా రాకుండా ఉంటుంది. శరీరాన్ని ఎంత కూర్చోబెట్టి కూర్చోబెట్టడము, అది కూడా ఏసీ కార్లలో తిరగడము అట్లా అవుతుంది. కాబట్టి శరీరానికి పని లేని కారణంగానే ఇవన్నీ రోగాలు మనల్ని దాడి చేస్తున్నవి. మనం కూడా వాటి మీద దాడి చేస్తున్నాము, అవి మన మీద దాడి చేస్తున్నాయి. సో ఈ 4 కారణం అంటారు గురుజీ. ఈ 4 ముఖ్యంగా కారణం అనారోగ్యాలకు సన్నుప్పు, పాల ప్యాకెట్. విడిగా పాలు తెచ్చుకోమంటున్నారు చాలామంది. విడిగా వాడండి, ప్యాకెట్ వీలైనంత వరకు వాడొద్దు. గుడ్డు, చికెన్, వీటి వల్ల చాలా రోగాలు అంటారు. ఇవన్నీ అంటే మీరైతే మొత్తానికే బంద్ చేయొచ్చు, చికెన్, మటన్, గుడ్డు. అసలు మీరు కూడా ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మీరు కూడా అదే చెప్తున్నారు. సో ఇవి మాంసాహారం బంద్ చేయడమే అన్నిటికీ. మాంసాహారానికి ఇంకొక చక్కటి ఉదాహరణ మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటాను. మనిషి యొక్క పళ్ళ అమరిక, ఆవు యొక్క పళ్ళ అమరిక, మేక యొక్క పళ్ళ అమరిక, ఈ విధంగా ఉన్నటువంటి
జంతువులందరూ కూడా, అంటే మనం కూడా ఒక మనిషిని కానీ జంతువుమే, జంతువు వీళ్ళందరూ కూడా మాంసాహారులు కాదు, శాకాహారులు. పళ్ళ యొక్క వరుసను బట్టి ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఏమిటంటే ఈ నీళ్లు తాగేటటువంటి విధానం కూడా సిప్ చేసేటటువంటి, అంటే ఆవులు ఇట్లా లోపలికి లాక్కుంటూ ఉంటాయి అన్నమాట, మేకలు కూడా లాగుతూ ఉంటాయి, గొర్రెలు కూడా లాగుతూ ఉంటాయి, గుర్రం కూడా లాగుతూ ఉంటుంది, గాడిద కూడా లాగుతూ ఉంటుంది. అట్లా నోటి ద్వారా లాగి తీసుకున్నటువంటివన్నీ కూడా శాకాహారులు. అవే ఈ కూర పండ్లు, కుక్క, పిల్లి, పులి, సింహము, ఇతరత మాంసాహార జంతువులన్నీ కూడా ఏమిటంటే 2 కూర పండ్లు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. ఎందుకంటే ఇట్లా చీల్చడానికి అనుకూలం కోసమని ఆ విధంగా ఉంటాయి. పళ్ళ అమరిక అది వెజిటేరియన్ వాళ్ళకి ఎట్లుంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి ఎట్లుంటుంది. నీరు తాగే విధానం కూడా గతకడం అనేటటువంటిది ఎట్లయితే ఇట్లా నాలుక పెట్టి గతకడం ఏదైతే చేస్తావో అవన్నీ కూడా మాంసాహారులు. కనుక నీరు తాగే విధానము, ఆహారం తినే విధానము, పళ్ళ వరుస, ఇవన్నీ కూడా భగవంతుడు మనం సృష్టించింది మాంసాహారుల లెక్కనే. కానీ మనిషి మన యొక్క తెలివితేటల్ని బట్టి, తన యొక్క నాలుక యొక్క రుచిని బట్టి తను తయారు చేసుకుంటుంది తప్ప మనిషి మాంసాహారి కాదు. మాంసాహారము చాలా ప్రమాదకరమైంది. అయితే కొన్ని సందర్భాల్లో తిన్నప్పటికీ మంచి ఆహారం తినండి, తిన్న తర్వాత శరీరాన్ని కష్టపెట్టాలి. కష్టపెట్టకుండా కూర్చుంటే రోగం అయితే వస్తుంది. అది అందరి అనుభవం, మనం కూడా చూస్తున్నాము. కానీ ఏమంటారు, జీవచాపాలన్నీ వదిలిపెట్టలేక ఇవన్నీ తంటాలు మనమే పడుతున్నాము. కనుక మరీ మీ ఛానల్ ద్వారా చెప్పొచ్చేది ఏమిటంటే మనిషి మారాలి. మనిషి యొక్క జీవచాపల్యాన్ని తక్కువ చేసుకుంటే రోగగ్రస్తం కాకుండా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది, కానీ తక్కువ పడుతుంది. మీ ఆరోగ్యం మీ చేతులలో ఉంటుంది. మీరు అన్నీ చేసి డాక్టర్ దగ్గరికి పోతే కొన్ని సందర్భాల్లో డాక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది. కొన్ని సందర్భాల్లో డయాగ్నోస్ కానప్పుడు తను కూడా ఏం చేయలేకపోతారు పాపం. వాళ్ళని కూడా అనడానికి లేదు కదా. అందుకని మనం జాగ్రత్త పడాలి. మీరు చాలామంది చెప్పారు రిలే హాస్పిటల్ కిచెనే మెడికల్ షాపు. 90% అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఇంట్లోనే అని చెప్తుంటారు. వంట ఇల్లే వైద్యశాల అనేటటువంటిది మన పూర్వం నుంచి ఆచరించినటువంటిదే. ఇప్పుడు ఆ వంటశాల ఏమైందంటే ప్రయోగశాల అయిపోయిందనమాట. గురించి ముఖ్యంగా ఎక్కువ ఏ అనారోగ్య సమస్యలతో మీ దగ్గరకు వస్తుంటారు? మన దగ్గరికి అయితే దాదాపు అందరూ వస్తారు. నడుము నొప్పి వాళ్ళు అనుకోండి, థైరాయిడ్ వాళ్ళు అనుకోండి, కిడ్నీ స్టోన్ అనుకోండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ అనుకోండి, కిడ్నీ సైజ్ పెరగడం, కిడ్నీ సమస్యల వాళ్ళు కూడా వస్తారనమాట. అయితే ప్రధానంగా మన దగ్గర ఏమవుతుందంటే మనం ఆక్యుప్రెషర్ వైద్యం కూడా చేస్తాము. దాంట్లో సుజోగ్ అనేటటువంటి థెరపీ కూడా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఏమవుతాయంటే రోగం యొక్క మూలం తెలుసుకోవడానికి ఒక దాన్ని బేస్ చేసుకొని దానికి సపోర్ట్గా ఒత్తుకోమంటే నొప్పికి భరించలేక, లేదంటే దూర ప్రయాణం నుంచి వచ్చినప్పుడు వంటి వాళ్ళకు రోజు ఒత్తుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మొత్తం మనిషి యొక్క శరీరానికి సంబంధించిన అన్ని అవయవాలు 2 చేతులలో 2 కాళ్ళల్లో ఉంటాయన్నమాట. దాన్ని యాక్టివేట్ చేస్తే, అంటే లోపల అవయవంలో సమస్య వచ్చినప్పుడు దాని కరస్పాండెంట్ ఏరియాలో పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ పోతే మళ్ళీ ఆ అవయవము రీయాక్టివేషన్. మన శరీరంలో ఇంకా ప్రధానంగా చెప్పొచ్చేది అంటే రీప్రొడక్టరీ సిస్టమ్ కూడా ఉంటుంది. అది మర్చిపోయి ఇప్పుడు వైద్యం జరుగుతున్నది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మనకు తెలిసినటువంటిది గోర్లు పెరుగుతూ ఉన్నాయి, కట్ చేస్తున్నా మళ్ళీ వస్తున్నాయి. వెంట్రుకలు పెరుగుతున్నాయి, కట్ చేస్తున్నా మళ్ళీ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే మన శరీరం లోపల రీప్రొడక్టరీ సిస్టమ్ ఉన్నది. పునరుత్పత్తిని చేసేటటువంటి, కొత్త అవయవాన్ని తయారు చేసేటటువంటిది. ఒక లివర్ చిన్న భాగం వేస్తే లివర్ మళ్ళీ పెద్దగా అవుతుంది, పెరుగుతుంది. అట్లాగే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా కొంత మీరు వ్యవహారము, విహారము, తిండి మార్చుకుంటే ఆ అవయవం మళ్ళీ కొత్తగా కావడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఉదాహరణకి మోకాలు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ సర్జరీ అంటున్నారు. ప్రతిదీ గర్భసంచి అంటే తీసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా ముందు నుంచి అయినా కూడా ఎప్పుడు కూడా తీసేసేటటువంటి ప్రయత్నం లేదు. దాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకొని దాన్ని మళ్ళీ మంచిగా తయారు చేసుకునే ప్రయత్నం ఏమన్నా తప్ప తీసేసేటటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా లేదు. అలోపతిలో తప్పనిసరి పరిస్థితి ఎప్పుడు రిమూవ్ అనేటటువంటి ప్రయత్నమే జరుగుతున్నది. ఆ పదమే మనం ఎక్కువ వింటూ ఉన్నాము. మోకాలు నొప్పి అంటే ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి ముందే వెళ్తున్నాం. వెళ్ళంగానే వాళ్ళు ఇంకా ఎక్స్రేలు, స్కానింగ్లు అవి తీసేసి మోకాలు చిప్ప మార్చాలి అనేటటువంటి ప్రయత్నమే జరుగుతున్నది. అది కూడా 65 years దాటితే మళ్ళీ ఆపరేషన్ లేదు, వాడుతూ కుర్చీలో కూర్చోవాలని చెప్తున్నారు. తక్కువ చేసుకోవాలంటారు. కానీ కొంత ప్రయత్నం చేసి ముందు మీ మానసిక స్థితి మారాలి.
మారి కొంత సూక్ష్మ వ్యాయామం చేసి మీ ఆహారం మార్చుకుంటే తప్పకుండా ఎలాంటి పెద్ద సమస్యనైనా కొంత సమయం పడుతుంది తప్పకుండా మనము రికవరీ చేయొచ్చు, ఆ సమస్యలోంచి బయటపడవచ్చు. సో ప్రధానంగా ఇవన్నీ రోగాలు రాకుండా ఉండాలంటే వ్యాయామం, మంచి ఫుడ్, నియమ నిబంధనలు మారాలి. మనిషి ఆలోచన విధానం మారాలి. ఫస్ట్ మనిషి యొక్క మనస్సు మారాలి, మనిషి యొక్క మనస్సు ఆలోచన విధానం కూడా మారాలి, దాంతోపాటు ఫుడ్ మారాలి, తన యొక్క విహారం కూడా మారాలి, విచారం కూడా మారినప్పుడే మంచి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. కానీ కొంతమంది కూడా అంటుంది ఏమి 100 ఏళ్ళు బతుకుతామా, అన్ని తినాలి, అన్ని తాగాలి, రోజు చావాలి అనేది కూడా కొంచెం పాటించే వాళ్ళని కూడా ఈ డైలాగులు ఎక్కువ ఉంటాయి. డిస్టర్బెన్స్ అయితే అవుతుంది, ప్రతి చోట ఉంటుంది డిస్టర్బెన్స్, ప్రతి దాంట్లో ప్రతి చోట అన్ని చోట్ల ఉంటుంది. అలవాటు లేని వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి. అన్నీ ఉన్నాయి తినడానికే కదా, అన్ని తినాలి, అన్ని తాగాలి, రోజు చనిపోవాలి అనేది ఒకటి డిస్టర్బెన్స్ వాట్స్ అయితే మెసేజ్ అయితే ఉంటుంది. ప్రతి మనిషి యొక్క కాన్సెప్ట్ ఏముంటుందంటే నేను ఇంత మంచిగా ఉన్నా కూడా నాకు రోగం వచ్చింది కదా అనేటటువంటి ఆలోచనే ఉంటుంది అనమాట. నేను ఇంత పూజ చేస్తున్నా కూడా నాకు కష్టాలు వస్తున్నాయి కదా అనే ఉంటుంది అనమాట. నేను ఇంత కష్టపడుతున్నా కూడా ముందు కోతలేము కదా అనే ఉంటుంది అనమాట. కానీ దీని వెనకాల దీని సారాంశం ఏంటి అంటే, నువ్వు ఈ మాత్రం ఉన్నావు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినవు, నువ్వు ఇంత ఆహారం యొక్క జాగ్రత్త పడ్డావు కాబట్టి ఇక్కడ దాకా ఉన్నావు. అదే ఆహారం జాగ్రత్త లేకుంటే ఇంకో 10 సంవత్సరాల క్రితమే నీ లైఫ్ ఏమైపోయిందో తెలియదు. నేను ఇంత పూజ చేస్తున్నాను నాకేమైతే, నువ్వు ఇంత పూజ చేస్తున్నావు కాబట్టి ఈ మాత్రం ఉండవు, లేకుంటే ఇంకా ఎక్కడ ఉండేదో పరిస్థితి తెలియదు. అందుకని మనం చేసిన దానికి నాకు ఉన్నటువంటి లాభం ఖచ్చితంగా ఉంటుంది. అట్లా ఏమి కాదు, వాళ్ళు తింటేనే ఉంటారు. ఉన్న జీవితం ఈ 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చినటువంటి మానవ జీవితాన్ని, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ దేహమే దేవాలయము, ఈ దేవాలయాన్ని, దేహము అనేటటువంటి దేవాలయాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మీకు లాభాన్ని ఇస్తుంది, మీ యొక్క ఆయుష్ను కూడా పెంచుతుంది. దాంతోపాటుగా కొంత ప్రాణాయామం కూడా చేస్తే, మొన్ననే మనం కుంభమేళలో చూసినాము, 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆహారం మీద ఆధారపడి లేదు, కేవలం ప్రాణాయామం మీదనే ఆధారపడి ఉన్నారు. ఇంకా ఒక గమ్మత్ ఏంటంటే, వాళ్ళకి ఏ రోజు కూడా జంత్రి తెలియదు, వాళ్ళ దగ్గర గడియారాలు లేవు, కానీ వాళ్ళు అదే సమయానికి అదే కుంభమేళకు అంతమంది వచ్చిరంటే మన యొక్క విశేషం ఏంటంటే, ఈ సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అది. వాళ్ళు కేవలము శ్వాస మీదనే, ఇప్పుడు సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రం అని ఎట్లయితే ఉన్నదో, మన శ్వాస కూడా శాస్త్రం అనేది, ఆ శ్వాసకు ఉన్నటువంటి శాస్త్రం పేరు స్వరశాస్త్రము. ఆ శ్వాసకు సంబంధించిన స్వరశాస్త్రాన్ని బట్టి వాళ్ళు అంతమంది అంతే సమయానికి అక్కడ రాగలిగారు అంటే ఈ శ్వాసకు అంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి కొంత ప్రాణాయామం చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, మంచి ఆలోచనతోటి మంచి ఆహారం తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు, కొంత ఎమర్జెన్సీ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డాక్టర్ లేకపోతే మనకు ఇబ్బంది కూడా అవుతుంది, హాస్పిటల్ కూడా ఖచ్చితంగా అవసరము. కానీ మనం కొంత జాగ్రత్త పడాలి. మనిషి యొక్క విధానము మారితే మిగతా అంతా కూడా మంచిగా అవుతుంది. గురు ఆయుర్వేదికం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, అన్నీ మీరు చాలా బాగా చెప్పారు. సరే, ఇంకా ఇంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ ఇంకా చాలామంది కూడా అనారోగ్య సమస్యలు వస్తే ఇంకా గుడ్డు నిమ్మకాయ తీసేసి 3 బాటల దగ్గర వేస్తే తగ్గుతుందనే ఆలోచనలో ఉన్నారు. మాంత్రికుల దగ్గర ఏదో శుద్ర పూజలు చేస్తే తగ్గుతుందనే భ్రమలో ఉన్నారు. ఇంకా అటువైపు వెళ్ళి వాళ్ళు ఇంకా డబ్బు నష్టం, అనారోగ్యం పాలవుతున్నారు. సమస్యకు ఎక్కువ పరిష్కారం, ఎక్కువ రోజులు సమయం పడుతుంది, ఎక్కువ పాటిస్తే తగ్గుతుందనే సమస్యలకు ఇది ఇంకా తగ్గలేదనే భ్రమలో అటువైపు కూడా వెళ్ళి డబ్బులు పాడు చేసుకునే సందర్భాలు, ఇంకా అటు వెళ్ళి మంత్రాలు చేయించుకోవడము, 3 బాటల దగ్గర తీసివేయడము, ఇలా కూడా చేస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయం? మళ్ళీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే, మనిషికి ఓపికలు చాలా తక్కువైపోయినాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఒక 4 రోజులు వాడాలంటే 4 రోజులు వాడాలా అనే ఇబ్బంది అవుతుంది. రెండవది ఏంటి, వ్యాధి నిర్ధారణ కాక కొంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఒక 1-2 నెలలు పడుతుంది. కానీ ఈ లోపల నా దగ్గరకు ఒకటేసారి వచ్చి తగ్గకపోయాయని చెప్పేసి ఇంకొక ప్రయత్నం చేయడం వల్ల అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికంతా చేసేటోళ్ళు ఉన్నారా లేరా? ఒక మన సైకాలజికల్గా ఏముంది అంటే, కొంత గుడ్డు తీసేస్తే ఏమవుతుందంటే మన ప్రభావము, శరీరం పైన ఉన్నటువంటి దుష్ప్రభావము, చెడు గాలి, ఏదైనా నెగిటివిటీ ఉన్నటువంటిది అయితే కొంత దూరం వెళ్తుంది అనేది మనం పూర్వం నుంచి చేస్తున్నాము. మన నమ్మకం కూడా, పెద్దవాళ్ళు చేసినారు, మనం కూడా చేసినాము. మనకు కూడా వెంటనే రిజల్ట్ కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అట్లా నమ్మకమా నిజమా గురుజీ? అలా తీసేయడము, మళ్ళా మంత్రాల దగ్గరికి వెళ్ళి నమ్మకము అని కొట్టేయడానికి లేదు, అపనమ్మకం అని కొట్టేయడానికి లేదు. అది నమ్మకం అని అదే పట్టుకొని కూర్చుంటే కూడా కొన్ని సందర్భాల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ప్రతిదానికి కూడా కొంత
ఒక రేఖ అనేది ఉంటుంది అనమాట, హద్దు అనేది ఉంటుంది. హద్దు దాటిపోతే వస్తుంది కాబట్టి అలా వెళ్తున్నారు. సో దానివల్ల తగ్గే అవకాశం అయితే లేదు. మళ్ళీ చివరిగా మళ్ళీ ఆయుర్వేదిక ఏదో ఒకటి రెమెడీ అయితే శాశ్వతమైనటువంటి పరిష్కారం వైపు వెళ్ళాలి తప్ప అది కొంత ఉపశమనం వేయొచ్చు, కానీ అది శాశ్వతం కాదు, అది నిజం కూడా కాదు. అలా తీసివేయడం వల్ల ఒక ధైర్యం వచ్చేసి కూడా కొంత నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ పోతుంది అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. కాబట్టి మనిషికి ఎప్పుడైనా కూడా మనస్సు ఎంత గట్టిగా దృఢంగా ఉండగలిగితే పనులన్నీ అట్లా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా అదే. పాజిటివ్నెస్ లేనప్పుడు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. పాజిటివ్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్లీ మన యొక్క సమస్యలు అనేవి దూరం అవుతూ ఉంటాయి. అట్లని ప్రతిదీ లేదు అని చెప్పడానికి లేదు, ప్రతిదీ ఇదే ఖచ్చితం అని చెప్పడానికి కూడా మనం చెప్పలేకపోతాం. కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతాం. కానీ ఫలితం అయితే ఇవ్వదు. అది ఫలితం అయితే ఇవ్వదు, శాశ్వతమైనటువంటి ఫలితం ఇవ్వదు. తాత్కాలికంగా కొంత మనకు ఊరట, అమ్మయ్య తగ్గిపోయిందిలే అనేటటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సంజీవయ్య యోగాలయం గురుగారు చాలా విషయాలు చెప్పారు. హాస్పిటల్, ఆయుర్వేదిక్ వైద్యం రెండు ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆరోగ్యంగా ఉంచుతున్న ఈ రెండు ఉంది. ఆయుర్వేదికంలో కొన్ని నియమాలు, కఠినమైన నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఆయుర్వేదికంలో ప్రతి సమస్యకు ఆయుర్వేదికంలో పరిష్కారం ఉంది. ఖచ్చితంగా ఫుడ్ లోపం ఉంది, ఏది తింటే బాగుంటుంది, ఏది తినకూడదు అనేది అవాయిడ్ చేయాల్సింది ప్రజలే. సో ఆయుర్వేదికంలో శాశ్వత పరిష్కారం ఉంది, అది నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి, పాటించాలి అని చెప్పి సంజీవయ్య గురుగారు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే.